చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో టార్గెట్ చేయాలో ఆ రేంజ్లో టార్గెట్ చేశారు. హిందుత్వవాదాన్ని తీసుకొచ్చారు. పోలవరం గురించి మాట్లాడారు. స్పెషల్ స్టేటస్ మనకి రావాల్సిన వాటికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని ఎలా తిట్టాలనే దాని మీద ఎక్కువ ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టు కనపడుతుంది. ఏం చెప్తారు? మొత్తం మీద అమిత్ షా గారు తెలుగుదేశం పార్టీ కోరికను తీర్చినట్టున్నాడు. రాష్ట్ర ప్రజల కోరికలు ఏం తీర్చలేదు, కానీ తెలుగుదేశం పార్టీ కోరిక తీర్చినట్టున్నాడు. ఎందుకు పొత్తు పెట్టుకున్నారు మీరు అంటే, ఆఫ్ ద రికార్డ్ గా వాళ్ళు చెప్పేది ఎందుకంటే అధికారులు మార్చాలి, ఎలక్షన్ కమిషన్ ని కొంచెం ఫేవర్ చేయాలి, అన్నిటికన్నా మించి జగన్ బాగా తిట్టాలి, బెదిరించాలి. ఇదే తెలుగుదేశం పార్టీ కోరికలు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బహుశా ఇన్ని రోజులు అది తీరలేదు. అమిత్ షాతో అది తీర్చే ప్రయత్నం చేసినట్టున్నారు. బహుశా డీజీపీని ఆయన చెప్తే మార్చారా లేదా మనకు తెలియదు, కానీ అట్లాంటి చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇక్కడ మీరు ప్రస్తావిస్తున్నట్టు ఒక అంశం ఏమిటంటే, కీలకంగా జరుగుతూ ఉండేది అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్లో పారదర్శకత ఎంత, అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అమిత్ షా గారు పాపులర్ గా 2-3 విషయాలు చెప్తున్నాడు. పాపులర్ గా ఇప్పుడు ఆయన హోం మంత్రి అన్న విషయం మర్చిపోయినాడు. ఆయన అన్ని విషయం గుర్తుంది, కానీ బీజేపీ నాయకుడిగా హోం మంత్రి నేను అన్న విషయం మర్చిపోయినాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే, హోం మంత్రి రిలేటెడ్ గా కొన్ని అంశాలు ఉన్నాయండి. ఆయన ఏమంటాడు, ఒక కీలక అంశం చూడండి. ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నాము అంటే, అమరావతిని రాజధాని ఉంచడం కోసం. మీరు విన్నారు, ఆ టాపిక్ చాలా సీరియస్ గా చెప్పినాడు. హోం మంత్రిగా ఏమంటాడు, అమరావతిని రాజధాని కొనసాగించడం కోసం మా పొత్తు. వెరీ గుడ్. కానీ ఈయన నాయకత్వంలోని హోంశాఖ హైకోర్టుకి ఏం చెప్పింది సార్, అమరావతి రాజధాని పైన మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం. సుప్రీంకోర్టులో కూడా అదే చెప్పింది. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, దాన్ని రాసి పెట్టుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 రాజధాని, దాన్ని రాసి పెట్టుకున్నాం. ఇది సుప్రీంకోర్టుకు వాళ్ళు చెప్పింది. ఈయన హోంమంత్రి గారి నాయకత్వంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అంటుంది, కానీ హోంమంత్రి దాన్ని కాపాడడం కోసం నేను పెట్టానంటాడు. నమ్ముతారా ఇట్లాంటి ప్రకటనలను? అమరావతి రైతులు నమ్ముతారా? రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టండి. కాబట్టి ఆయన ప్రకటనలకి అర్థం లేదు. రెండో విషయం, పోలవరం పూర్తి చేయడానికి. ఇప్పుడు పోలవరం స్లో కావడానికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి డయాఫ్రామ్ వాల్ కి సంబంధించిన అంశం. రెండోది, పోలవరం ప్రాజెక్టు 152 అడుగులు ఎత్తులో కట్టినా కూడా దాన్ని నిల్వ నీళ్లు 152 అడుగుల ఎత్తులో డ్యామ్ కడితే ఆ మేరకు నీళ్లు నిలవబెడితే దాదాపు 30,000 కోట్ల రూపాయలు విలువయ్యే ప్యాకేజీ అవసరము. దేనికి? నిర్వాసితులకి. నీళ్లు నిలిపినప్పుడు ఏమవుతుంది, బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి కాలనీలు అన్నిటి ఖాళీ చేయాలి, 1,00,000 మంది ప్రజల్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలి, కాంపన్సేషన్ ఇవ్వాలి. 32,000 కోట్లు అవుతుందని ఒక అంచనా ఉంది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు డ్యాముకు సంబంధించిన అష్యూరెన్స్ ఇస్తున్నారు, కానీ ఈ ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించి కానీ, ఆ 30,000 రూపాయల ప్యాకేజీకి సంబంధించి కానీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో తెలుగుదేశం పార్టీ, వాళ్ళు ఉన్నప్పుడే 32,000 కోట్లు ప్యాకేజ్. 32,000 కోట్లు తప్పు కావచ్చు. 152 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెడితే ఎంత మేరకు నిర్వాసితులు, ఆ డబ్బులు మావి అని విభజన చట్టం స్ఫూర్తి ప్రకారం ఇంతవరకు చట్టాన్ని ఆమోదించలేదు. మరి వీళ్ళు పోలవరం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం అంటే ఎవరు నమ్ముతారు? 2, విభజన చట్టంలోనే పెండింగ్ లో ఉన్న అంశాలు ఎవరు పరిష్కరించాలి? హోంశాఖ రిలేటెడ్ గా ఉంటుంది అది, బైఫర్కేషన్ యాక్ట్. ఇంకా మేము విభజన చట్టంలోని అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పే ధైర్యం ఎందుకు చేయలేకపోయినాడు? అన్నిటికన్నా మించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు పరిష్కరించాల్సింది కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంటే కదా. 6,000 కోట్ల రూపాయలు మీరే ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కి ఇమ్మని. ఇప్పటికి అది పరిష్కారం కాలేదు. పరిష్కారం కానప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి కదా. ఏ పాయింట్ లో, ఉదాహరణకు కృష్ణా యాజమాన్య బోర్డుకి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున ప్రాజెక్టు గొడవలు వస్తున్నాయి, మీరు టేక్ ఓవర్ చేసుకోండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మెయింటెనెన్స్ ని, డబ్బులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది కేంద్ర ప్రభుత్వానికి 200 కోట్లు ఎంతో. ఇంతవరకు యాక్షన్ లేదు. తెలంగాణలో ఓట్లు పోతాయని. కాబట్టి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు, తనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, మిగతా మంత్రులు వేరు, విభజన చట్టంతో ముడిపడి ఉన్న ప్రతి అంశానికి హోంశాఖ రిలేటెడ్ ఉంది. కాబట్టి ఆయన హోంశాఖ చేస్తున్న దానికి, హోంమంత్రిగా ఆయన మాట్లాడుతున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. ఇంకొక విచిత్రమైన వాదన తెచ్చాడు. రామాలయం ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డికి రాలేదు. ఇది పూర్తిగా మతపరమైన రాజకీయం. అంటే రామాలయంకి రాలేదంటే ఆయన మీద ఒక మతం ముద్ర వేసేసి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే, రామాలయం రావడం పోవడం అనేది ఇప్పుడు దానికి ఏం సంబంధం? రాణులందరూ ద్రోహులు అయిపోతారా? కాబట్టి ఒక మతాంశాన్ని రావడానికి ప్రయత్నించాడు. అదేవిధంగా తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడుకోవడం కోసం ఆయన పొత్తు పెట్టుకున్నాడు. అది ఎట్లా నాకు అర్థం కాల. పవిత్రత కాపాడుకోవడం పొత్తు ఏంది? ఇప్పుడు తిరుపతి దేవస్థానం బోర్డులో బీజేపీ రికమెండేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎందుకు రికమెండ్ చేసినారు?
బహుశా ఆయన రికమెండ్ చేసిన వాళ్ళు ఉన్నారేమో, పత్రికల్లో వచ్చింది. వీళ్ళేమో టీటీడీ బోర్డులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు బోర్డు మెంబర్లుగా, మరి పవిత్రతని కాపాడతాం. అన్నిటికన్నా మించి మీరు గమనంలో పెట్టుకుంటే అరసవల్లి అనే దేవాలయంలో సమస్య వచ్చింది, తల నరికేశారని. బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, ఇదే ప్రభుత్వం కుట్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, మా కుట్ర అని మీరు అంటున్నారు కాబట్టి మా పరిధిలోని విచారణ సంస్థ కాకుండా సిబిఐ విచారణ కోరతాము అని కేబినెట్ ఆమోదించి పంపించి 3 ఏళ్ళు అవుతోంది. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? అంటే మీరు చేయాల్సిన పనులు ఏమీ చెయ్యరు, మీ పరిధిలో ఉన్న సమస్య పరిష్కరించరు, రాజధాని పైన హైకోర్టులో ఒక మాట చెప్తారు, బయట వచ్చి ఒక మాట. కాబట్టి అమిత్ షా గారు తెలుగుదేశం పార్టీ ఆనందాన్ని తీర్చాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని కానీ సమస్యలు కానీ పరిష్కరించే ప్రయత్నం చేయరు. తెలుగుదేశం ఆనందపడితే తెలుగుదేశం కార్యకర్తలు కేరింత కొడతారు, ప్రజలు ఆనందపడితే 4 ఓట్లు వస్తాయి. ప్రజలు ఆనందించుకొని తెలుగుదేశాన్ని ఆనందించే ప్రయత్నం ఆయన చేసినాడు.